ఈ రోజు ఫ్రైడే అంటే కువైట్ లో వీకెండ్ అనమాట. ఇండియాలో మనకి సండే కానీ సాటర్డే కానీ ఉండదు వీకెండ్, కానీ ఇక్కడ మాత్రం మనకి ఫ్రైడే సాటర్డే ఉండదు వీకెండ్. మన వీకెండ్ వస్తే బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేము, ఎందుకంటే చాలా రేట్ ఉంటుంది. ఏం తెచ్చుకోండి మనం దూరంగా వెళ్ళాలి, ఎందుకంటే నేనుండే ఏరియాలో ఏమి ఉండవు మన బడ్జెట్ లో తెచ్చుకోనికి, అన్ని కేఎఫ్సీలు ఇవే ఉంటాయి. సో ఇంకా ఫ్రైడే ఎలాగో మనమే చేసుకుంటాం, ఎందుకంటే మిగతా రోజుల్లో కూడా మనమే చేసుకుంటాము. మిగతా డ్రైవర్స్ కి ఎలా అంటే ఫ్రైడే టైంలో వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంట్లో నుంచి ఏమి ఇవ్వరు. కానీ నేను మాత్రం డైలీ నేను ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి, ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కానీ లంచ్ కానీ అన్ని నేనే ప్రిపేర్ చేసుకోవాలి. అందుకని ఫ్రైడే మనకేం ప్రాబ్లం ఉండదు, నేనే చేసుకోవచ్చు. బయట నుంచి ఏమన్నా ఎందుకు తెచ్చుకోలేమంటే బయట చాలా రేట్ ఉంటాయి. మనం చిన్న బిర్యానీ తెచ్చుకోవాలనుకున్నా దగ్గర దగ్గర 500 ఫిల్స్ ఉంటాయి. సో వీకెండ్ లో ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నా కానీ చాలా కష్టము, ఎందుకంటే ఈ ఎండలకైతే ఎక్కడికి వెళ్ళలేము. ఒకవేళ బయటికి వెళ్ళాలన్నా దగ్గర దగ్గర మన దగ్గర 5 KD అన్న ఉండాలి ఖర్చులకి, దెబ్బకి అయిపోతారు 5 KD చార్జెస్ కే. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలనుకుంటే మంత్ కి ఒకసారి కానీ 2 times కానీ అలా వెళ్తే బెస్ట్. ప్రతి ఫ్రైడే మనకి వీక్ ఆఫ్ కదా అని చెప్పి ప్రతి ఫ్రైడే బయటికి వెళ్ళలేము. అండ్ ఇంకో విషయం, కువైట్ లో పనిచేసే అందరికి ప్రతి ఫ్రైడే వీక్ ఆఫ్ ఇవ్వరు, చాలా తక్కువ మందికి ఇస్తారు. మనం ఇచ్చిన ప్రతి ఫ్రైడే ఎంజాయ్ చేయాలనుకుంటే నిజంగా ఉండే డబ్బులు అంతా ఇక్కడ సంపాదించాలంటే ఇక్కడే వెళ్ళిపోతారు, మనం ఇండియాకి పంపించుకోలేము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత కొంచెం అన్ని కంట్రోల్ లో ఉంటే చాలా మంచిది, డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే. అలాగని మొత్తం నేను తిరగకుండా ఉండాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు వెళ్తే ఏం ప్రాబ్లం లేదు. లైఫ్ చాలా బాగుంటది ఇక్కడ కూడా, సిటీ చాలా బాగుంటది, చాలా విషయాలు కూడా చూడొచ్చు మనం. ఎందుకంటే డ్రైవర్ లైఫ్ తెలుసు కదండి, చాలా వర్క్ ఉంటుంది ఇక్కడ వీక్ మొత్తం. ఆ వర్క్ అంతా మేనేజ్ చేసుకుంటూ దొరుకుతారు ఒక వీకెండ్. ఆ వీకెండ్ రెస్ట్ కోసం యూస్ చేసుకుంటే చాలా మంచిది, బయట ఎక్కువ తిరగడం కన్నా. అప్పుడప్పుడు వెళ్తే పర్లే బాగుంటది. ఇంకా అంతే అండి వీడియోకి. ఈ వీకెండ్ అయితే ఇలా ప్లాన్ చేసాం, నెక్స్ట్ వీకెండ్ ఇంకో విధంగా ప్లాన్ చేద్దాము. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.